మూడో గుర్తమ్మా, మూడో గుర్తు బ్యాట్ బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తు. డాడీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రం ముమ్మరంగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 1-2 దశల్లో నామినేషన్లు అయిపోయి మూడో దశలో కూడా ఈరోజు ఉపసంహరణ జరుగుతున్న వేళ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థుల కోసము కార్యకర్తలు, రాజకీయ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామంలో ఉన్నాం. కందగట్ల గ్రామంలో మాత్రం ఒక విచిత్రం ఉంది. ఎందుకంటే ఎక్కలేని విధంగా ఇక్కడ 3 పార్టీలు కూడా బరిలో దిగడం జరిగింది. బీఆర్ఎస్ మాత్రం నామమాత్రం అని చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఓరావరి కొనసాగుతుంది. మనం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శిగా నాగమణి గారి దగ్గర ఉన్నాం. మేడం చెప్పండి, మీరు ఎందుకు బరిలో దిగారు? మీరు గెలిస్తే గ్రామానికి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఓకే, నాగమణి గారి భర్త శ్రీనివాస్ గారు ఉన్నారు. వారి మాట తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె ప్రచారం చేసి మాట్లాడలేకపోతున్నారు. అన్న చెప్పండి, మీరు ఎందుకు అసలు మీకు ఎందుకు ఓటు వేయాలి? అవతల వాళ్ళకి ఎందుకు ఓటు వేయకూడదు? ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి ఏ ఒక్క రేషన్ కార్డు కానీ, ఏ ఒక్క ఇందిరమ్మ ఇల్లు కానీ, ఏ ఒక్క సౌకర్యం కానీ బీఆర్ఎస్ పాలనలో ఎట్టి పరిస్థితుల్లో జరగలేదు. మన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ గ్రామానికి 100 ఇందిరమ్మ ఇండ్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు తీసుకురావడం జరిగింది. ఇంకా రేపు జరగబోయేది ఇంకా 100 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా అవుతుంది. పోయిన సన్న బియ్యం ఇస్తుంది గవర్నమెంట్ ప్రజాపాలనలో. ఇంకోటి 300 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఈ గ్రామానికి. ఇంకోటి ఈ గ్రామంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ చెరువులో ఉన్న భూములు, ఈ చెరువు శిఖాలు అన్యాక్రాంతమవుతున్నాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా కాకుండా మేము కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. నన్ను గెలిపిస్తే ఇటువంటి అన్యాక్రాంతం కాకుండా చేయడానికి. ముఖ్యంగా మీ దృష్టికి గ్రామంలో ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? వాటి మీద ఎట్లా ముందుకెళ్తున్నారు? మాకు సీసీ రోడ్లది ఇప్పుడు మెయిన్ బస్ స్టాండ్ నుంచి హై స్కూల్ దాకా సీసీ రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే నేను ఆ సీసీ రోడ్డుని నిర్మించడానికి కృషి చేస్తాను. తప్పకుండా ఇప్పుడు ఈ పెద్ద చెరువు కింద బ్రిడ్జి ఇక్కడున్న కాలనీ వాసులకు ఇబ్బంది అవుతుంది. తప్పకుండా ఈ బ్రిడ్జిని నన్ను ఎన్నుకున్న తర్వాత తప్పకుండా నిర్మిస్తానని కోరుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే విద్య గురించి ఎట్లా ముందుకు పోతున్నారు? విద్య గురించి మన ప్రజాపాలనలో ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తున్నారు. విద్య కూడా ప్రభుత్వ స్కూళ్ళలో సన్న బియ్యంతో మరియు అన్ని వసతులతోని ఇప్పుడు టాయిలెట్స్ కానీ ప్రతిది కూడా ఖచ్చితంగా నిర్మిస్తున్నారు. ఇంకా ముందుకెళ్తాం. మీ గ్రామంలో ఉన్న పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయి? అసలు లేకపోతే ఎట్లా ముందుకు పోతారు? ఇప్పుడు 10 సంవత్సరాల పీరియడ్లో కూడా ఏది రాలేదు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అభివృద్ధి చెందిన స్కూళ్ళు. మరి ఇప్పుడు కూడా మన ప్రజాపాలన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు టాయిలెట్స్ కానీ తీసుకొచ్చినాం. ఇంకా ఏదన్నా వసతులు లేకపోతే తప్పకుండా నిర్మిస్తామని కోరుచున్నాం. పశువుల దవాఖానా బిల్డింగ్ లేదు, దానికి కూడా కృషి చేసి తక్షణమే నేను అది నిర్మించడానికి చేస్తున్నాను. ఇంకొకటి, ఒక 50 సంవత్సరాల క్రితం వేసిన బొడ్రాయి, అది అన్ని పార్టీల నుంచి అన్ని విధాలుగా అనుకుంటూ వస్తున్నాం. మాకు తెలిసిన 25 సంవత్సరాల నుంచి కూడా వేయాలనేది అన్ని పార్టీల వాళ్ళు అంటారు, అన్ని నాయకులు అంటారు. ఇంతవరకు జరగలేదు. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే అది బొడ్రాయి ప్రతిష్ట చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని ప్రజల్ని కోరుతున్నాం. మనం ప్రస్తుతము గ్రామ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉన్నారు. వాళ్ళ పార్టీ నుంచే నాగమణి గారు కూడా బలపడడం జరిగింది. మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు? అసలు మీరు ఓటర్లను ఏం విజ్ఞప్తి చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీని చాలా ముందుకు పోవడానికి కారణం ఏంటంటే, ఈరోజు సన్న బియ్యం కావచ్చు, మన ఒడ్లు కొనడం కావచ్చు, లేదా ఇట్లాంటి అన్ని మంచి పనులు చూసి మన హైదరాబాద్లో జూబ్లీస్లో కూడా మన నవీన్ యాదవ్ని చాలా మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈరోజు
సిటీలల్లో పల్లెటూరులు అంటే సరే మన తాత తండ్రులు సంపాదించిన 1 ఎకరమో 2 ఎకరాలు ఉంటుంది, దాంట్లో తినే తినే బియ్యం మనకు దొరుకుతున్నాయి. సిటీలో సుతారు పనులు అట్లాంటివి చేసుకునేటోళ్లకు ఈరోజు తినడానికి లేని స్థితిలో ఒక 2000 3000 పెడితే ఒక గింత బ్యాగ్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రతి ఒక్క పేదలు సన్న బియ్యం తింటున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనతే అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఈరోజు మహిళలు అందరూ ఫ్రీ బస్ ఎక్కిపోతున్నారు, ప్రతిరోజు డ్యూటీ చేసేటోళ్ళు. విద్యుత్కి వస్తే ప్రతి వారు 200 300 400 500 600 కట్టేటోళ్ళు. ముఖ్యంగా సరే అది రాష్ట్ర సమస్య ఒకటి, రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. మీ గ్రామ సమస్య దృష్టిలో పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగమణి గారిని పెట్టారు. ఒకవేళ మీ అభ్యర్థికి గెలవాలంటే మీరు గ్రామ ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి గ్రామాల నేను గ్రామశాఖ అధ్యక్షుని, మా ఫ్రెండ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్. మేము ప్రతి ఒక్క చిన్నదైనా ఎవరికైనా ఏ కార్యకర్తకైనా ఏ కష్టం వచ్చిందైనా మేము ముందుండి మేము పని చేస్తున్నాము. ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారంటే మేము అన్ని మంచి పనులు చేస్తున్నాం అనే ఉద్దేశంతో వీరందరూ మాట్లాడరు. మేము చేసే పని ఏదన్నా చిన్న ఊళ్ళో ఏమైనా అవకతవకలు ఉన్నా పెద్దల దృష్టికి తీసుకుపోయి మాకు అందగట్లకి సమస్య ఉంది, మేము అన్ని చేపిస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తాం. మేము చేస్తామనే కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే నమ్మకంతోనే మా అభ్యర్థి 100% గెలుస్తుందని మా అందరి నమ్మకం ఉంది. మేము 100% గెలిపిస్తాం. ఇక్కడున్న కందగట్ల ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తామని కోరుకుంటున్నాం. మన దగ్గర సీనియర్ నాయకుడు రాములు గారు ఉన్నారు. అన్న చెప్పండి, మీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీకి సేవలు చేస్తున్నారు. మీ అభ్యర్థి కృషి కోసం ఎట్లా ముందుకు వెళ్తున్నారు? కందగట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. బలం అంటే మేము చేసినట్టు అభివృద్ధి పనుల గురించే బలం వచ్చింది మాకు అంతకుముందు కన్నా. 1976లో ఇందిరాగాంధీ గారు పీడిఎస్ రైస్ పెట్టారు, ఉచిత బియ్యం స్కీమ్ పెట్టారు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. మేము వచ్చి ఉచిత బియ్యం ఇచ్చినాం. అది కాక సన్న బియ్యం ఇస్తున్నాం. దాదాపు 40 ఏళ్లుగా బంక బియ్యం తిన్నటువంటి ప్రజలకు సన్న బియ్యం ఇచ్చారు. అది రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మా దగ్గర సన్న బియ్యం తినడానికి దాదాపు 300 రేషన్ కార్డులు ఇచ్చినాం. తర్వాత సీసీ రోడ్లు వేసినాం. మా దగ్గర జరిగినట్టు అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మా దగ్గర జరిగినట్టు అభివృద్ధి అది ఇచ్చిన. తర్వాత ఉద్యోగాలు కూడా మా దగ్గర కొంతమందికి వచ్చినాయి. ముఖ్యంగా చెప్పండి, గత ప్రభుత్వంలో ఊరేస్తే ఊరన్నారు, మరి మీ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది? చాలా మేలు జరిగిందండి. సన్న వడ్లకు వేరే రేటు, బంక వడ్లకు వేరే రేటు వచ్చింది. సన్న వడ్లకు మద్దతు రైతు ధర వచ్చింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే డబ్బులు అంటే ఎరైస్తేనే ఓటు వేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకు మీరు అభివృద్ధి చేసే వాళ్ళకి ఓటు వేయాలనుకుంటున్నారా, డబ్బులతోనే ఓటు వేయాలనుకుంటున్నారా? డబ్బులతో ప్రమేయం లేదండి. మేము డబ్బులు ఇవ్వడానికి ఏం సిద్ధంగా లేవు. మా అభివృద్ధిని చూసే వాళ్ళు మాకు ఓటేస్తున్నట్టు మీరు చూడండి. ఒకసారి కెమెరా పెట్టి చూడండి ఎంతమంది ఉన్నారు మాకు సపోర్టు. వేరే పార్టీకి కూడా చూడండి వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారో మీకు తెలుస్తుంది. మీ న్యూస్ వాళ్ళకి మీకు కొత్తగా ఎనాలిసిస్ చెప్పాల్సిన పని ఏం లేదు. మీరు వేరే పార్టీ మా ప్రత్యర్థి పార్టీలు కూడా చూడండి, వాళ్ళ దగ్గర ఎంతమంది మద్దతుదారులు ఉన్నారు, మా దగ్గర ఎంతమంది. మేము డబ్బులు ఇచ్చి తీసుకురావట్లేదు. గ్రామ ప్రజలకు ఏం చెప్తున్నారు? గ్రామ ప్రజలకు ఏం చెప్తున్నారంటే మాకు ఓటేయండి, పల్లె ప్రగతికి బాట వేయండి, పల్లె ప్రగతికి బాట వేయండి. మేము గెలిస్తే మీకు అనేకమైన అభివృద్ధి పథకాలు తీసుకొస్తాం. ఇప్పుడు ఇండ్లు 100 ఇండ్లు ఇచ్చినామండి, ఇంకా 200 ఇండ్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర కనీసం 70 మంది మాత్రమే ఆశపడి ఉన్నారు ఇండ్లకు, అయినా కూడా 200 మందికి అవసరం ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. ఓకే, మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నాగమణి కోసం మాత్రము సాయశక్తులకు కృషి చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు మేమే ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు విజయ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యర్థి గెలిస్తే మాత్రము మళ్ళీ వాళ్ళకు కష్టాలు తప్పవు. ఎక్కడే శకం కూడా అక్కడే ఉంది. ప్రస్తుతానికి మాత్రం సూర్యాపేట ఆ జిల్లా ఆత్మకూర మండలం కందగట్లలో మాత్రము ఎక్కడ కూడా అభివృద్ధి పనులు కొనసాగలేదు. పెద్ద ఎత్తున కూడా మేము అధికారులకు వస్తే అభివృద్ధి పనులు చేస్తామని కూడా వారు పేర్కొంటున్నారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.